ఫ్రెండ్స్, నా పేరు రామ్ సాయి. మీరు చూస్తున్నారు ఆర్ఎస్ లెర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే వర్డ్ ఆర్ట్. వర్డ్ ఆర్ట్. సో వర్డ్ ఆర్ట్ అంటే ఏంటంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏంటంటే మీ యొక్క స్పెల్లింగ్ కానీ, మీ యొక్క పేరుకి కానీ, ఏదైనా టైటిల్ పెట్టాలనుకుంటే ఆ టైటిల్కి కానీ రకరకాలుగా డిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు, రకరకాలుగా స్టైల్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేసుకోండి. మీకు వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సెట్ ఆప్షన్ ఉంది కదా, ఇన్సెట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇన్సెట్ ఆప్షన్ మీద ట్యాప్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వర్డ్ ఆర్ట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. వర్డ్ ఆర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీకు ఏదైతే డిజైన్ పెట్టాలనుకుంటున్నారో ఆ డిజైన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క టెక్స్ట్ టైటిల్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. నేను ఇప్పుడు ఆర్ఎస్ మన ఛానల్ నేమ్ అనేది ఇస్తాను, ఆర్ఎస్ లెర్నింగ్స్. ఓకే, ఇచ్చిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఇందులోనే మీరు మీ యొక్క ఫాంట్ స్టైల్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఫాంట్ సైజ్ అనేది కూడా ఇక్కడ పెంచుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థిక్గా పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా క్రాస్లో పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ చేస్తే మీకు ఆ యొక్క ఆర్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఒకవేళ సపోజ్ ఇది మార్చాలనుకుంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వస్తే మళ్ళీ మీరు ఇలా మార్చేసుకోవచ్చు. సైజు, బోల్ట్, క్రాస్, ఫాంట్ సైజు, లేకపోతే టెక్స్ట్ మార్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఏంటంటే సపోజ్ మీరు ఈ ఫాంట్ ఆర్ట్ అనేది మార్చుకోవాలనుకుంటే ఈ వర్డ్ ఆర్ట్ స్టైల్స్లో ట్యాప్ చేసి మీకు నచ్చిన వర్డ్ ఆర్ట్ అనేది ఇందులో ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, మారింది. సో ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. తర్వాత స్పేసింగ్. సో ఈ ఆర్ఎస్ ఉంది కదా, సపోజ్ ఈ ఆర్ఎస్ మధ్యలో స్పేస్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే బాగా దగ్గరికి పెట్టాలనుకున్నా ఈ స్పేసింగ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. లూజ్ అంటే కొంచెం స్పేస్ పెరుగుద్ది, వెరీ లూజ్ అంటే ఇంకొంచెం బాగా పెరుగుద్ది అనమాట. తర్వాత నార్మల్ అంటే మామూలుగా వచ్చింది. తర్వాత టైట్ అంటే కొంచెం దగ్గరికి అవుతుంది. తర్వాత వెరీ టైట్ అంటే బాగా దగ్గరికి అయిపోతుంది. సో నార్మల్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈవెన్ హైట్. సో మీ టెక్స్ట్కి టాప్లోని బాటంలోని కూడా హైట్ అనేది పెరుగుద్ది అనమాట. నెక్స్ట్ వెర్టికల్ టెక్స్ట్ అంటే ఇప్పుడు నేను పెట్టిన టెక్స్ట్ హారిజాంటల్ అంట, వెర్టికల్ అంటే ఇలా స్ట్రైట్గా వస్తుంది. చూడండి, వెర్టికల్ టెక్స్ట్ మీద టైప్ చేస్తే మీకు అలా స్ట్రైట్గా అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అలైన్మెంట్. ఈ అలైన్మెంట్ అంటే మీ యొక్క టెక్స్ట్ సెంటర్లో పెట్టుకోవాలి. సెంటర్ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది టాప్, ఇది బాటమ్, అలాగా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను రైట్ అలైన్మెంట్ పెట్టుకుంటే అలైన్మెంట్ రైట్ పెట్టుకుంటే అక్కడ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఫార్మేట్. సో ఈ టెక్స్ట్ ఫార్మేట్ అర్థమైంది, వార్డ్ స్టైల్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ షేప్ ఫిల్. మీ యొక్క వార్డ్కి కలర్ అనేది మార్చుకోవచ్చు, అదే ఇవ్వాలని చూడండి ఇలాగ ఈ విధంగా కలర్ అనేది మార్చుకోవచ్చు. లేదా నో ఫిల్, వైట్ కలర్ నుంచి మోర్ ఫిల్టర్ కలర్స్ అంటే ఈ కలర్స్ కాకుండా ఎక్స్ట్రాగా కావాలంటే మోర్ ఫిల్ కలర్స్ మీద ట్యాప్ చేసి మీకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ మీద క్లిక్ ఇచ్చి ఓకే మీద ట్యాప్ చేయగానే మీకు ఆ కలర్ అనేది డిస్ప్లే అయిపోతుంది. సో ఆ విధంగా ఈ షేప్ ఫిల్లో మోర్ ఫిల్ కలర్స్లోని మీకు నచ్చిన కలర్ ఇక్కడ థిక్కు లేయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రీన్ ఎంతవరకు, బ్లూ ఎంతవరకు కావాలి, పర్సంటేజ్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ షేప్ ఫిల్లోని ఏంటంటే పిక్చర్ అనేది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అంటే నేను చూడండి నార్మల్గా ఈ కలర్ అనేది ఇలాగ ఉంది మనకి. సో ఈ విధంగా ఉంది. దీన్ని నేను ఈ ఎల్లో కలర్స్, పింక్ కలర్స్ మార్చాలనుకుంటే మాత్రం ఈ గ్రాడ్యుయేట్లోకి వస్తే చూడండి కలర్ షేడింగ్ అనేది ఇలా మారిపోతుంటుంది. మీకు నచ్చినట్టు
మార్చుకోవచ్చు. సో ఇది కూడా ఒక ఆప్షన్. నెక్స్ట్ టెక్స్చర్ అంటే మీ యొక్క వాడికి ఇందులో ఎలా అయితే ఆల్బమ్స్ పిక్చర్స్ అనేవి ఉన్నాయో ఆ కలర్స్ లోకి మీ యొక్క టెక్స్ట్ అనేది మారిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్యాటర్న్, మీకు వాడు ఏ ప్యాటర్న్ లో కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫార్ గ్రౌండ్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రంట్ బ్యాక్ కావాలి. ఓకే, సో ఆ విధంగా ఫార్మేట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటి, షేప్ ఫిల్ ఫార్మేట్. సో మీ యొక్క వార్డ్ ఫార్మేట్ అంటే మీ యొక్క వార్డ్కి ఏ విధంగా డిజైన్ ఇవ్వాలనుకుంటున్నాను. సపోజ్ నేను ఈ డాట్స్ స్కై బ్లూ ఇవ్వాలనుకుంటున్నాను, ఎప్పుడు ఫ్రంట్ బ్యాక్లో బ్లూ ఉంచాలనుకుంటున్నాను. సో ఒక టైప్ చేస్తే అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ షేప్ అవుట్లైన్. సో అవుట్లైన్ అంటే ఏంటి, మీకు ఎడ్జెస్ కదా. మీకు అవుట్లైన్కి ఫస్ట్ ఏం చేయాలంటే అవుట్లైన్ విత్ అనేది పెట్టుకోండి. సో నేను 3 feet పెట్టుకోండి. ఈ విత్ పెట్టుకోకపోతే మీరు అవుట్లైన్ పెట్టుకున్నా కనబడదు అనమాట. సో మీ ఒక అవుట్లైన్కి విత్ పెట్టేసుకొని ఆ తర్వాత అవుట్లైన్లో మీకు నచ్చిన కలర్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా కావాలంటే విత్ మనం వెయిట్లో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇలా నేను స్కై బ్లూ పెడతాను లేదా గ్రీన్ పెడతాం, అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డాషెస్. సో మీకు అవుట్లైన్కి ఏ విధంగా గ్యాప్స్ ఉండాలి అనేది అనమాట. లేకపోతే ప్లెయిన్ ఉంచుకుంటే ప్లెయిన్ ఉంచేసుకోవచ్చు, లేదా గ్యాప్స్ అనేవి కూడా పెట్టేసుకోవచ్చు. సో ప్యాటర్న్, దీనికి కూడా ప్యాటర్న్ ఉంది. సో షేడింగ్ చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా, బాగా గమనించింది. ఆ విధంగా మీకు అవుట్లైన్ ప్యాటర్న్ కూడా వస్తుంది అనమాట. సో కలర్ ఇచ్చేసుకోండి. సో చూసారు కదా, నేను కలర్ ఇచ్చాను, అలా వచ్చిందో. సో ఆ విధంగా మీకు అవుట్లైన్ కూడా డిజైన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, చూసారు కదా. సో నెక్స్ట్ చేంజ్ షేప్. మీకు పిక్చర్కి చూడండి, చాలా సినిమాల్లో కానీ సినిమా టైటిల్స్ గట్రా ఉంటాయి కదా వంటివి, ఆ సినిమా టైటిల్స్కి ఈ విధంగా కొంచెం చూడండి మార్పులు అనేవి చేస్తుంటాయి. సో ఆ విధంగా మార్పులు కూడా మన యొక్క టెక్స్ట్కి చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రయాంగిల్, సర్కిల్. సో ఈ విధంగా నేను ఇది బాగా నచ్చినట్టుంది. సో చూసారు కదా, ఈ విధంగా షేప్స్ అనేవి మార్చుకోవచ్చు. నేను ఇది ఇస్తాను, బాగుంది. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్స్. షాడో ఎఫెక్ట్స్ అంటే చూసారు కదా, ఇక్కడ దీన్ని షాడో అంటారు. సో ఈ యొక్క పేరు యొక్క షాడో ఈ బ్యాక్గ్రౌండ్ లో పడింది. సో ఆ షాడో ఎఫెక్ట్స్ కూడా మీరు ఎక్కడ కావాలితే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా ఇలా. సో ఇది ఇస్తాం. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్స్ లోనేంటి, మీ యొక్క షాడో ఏ విధంగా కనబడాలి. సో ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే షాడో అనేది కిందకు వస్తుంది, టాప్ యారో క్లిక్ చేస్తే షాడో అనేది పైకి వెళ్తుంది. మీరు ఫాంట్ చూడకండి, షాడో చూడండి. బ్యాక్గ్రౌండ్ షాడో చూసారు కదా, అంటే నీడ. అది పైకి క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది, కిందకి క్లిక్ చేస్తే కిందకు వస్తుంది. లెఫ్ట్ సైడ్ కావాలితే లెఫ్ట్ సైడ్కి వస్తుంది, రైట్ సైడ్ కావాలితే రైట్ సైడ్కి వస్తుంది. దీన్ని మనం షాడో ఎఫెక్ట్స్ అంటాం. మీ యొక్క షాడోని ఏ సైడ్కి కావాలితే ఆ సైడ్కి మార్చేసుకోవచ్చు. నెక్స్ట్ 3D ఎఫెక్ట్స్. మీకు అవి టైటిల్కి 3D ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చూడండి, ఇది ఇంకా చాలా బాగుంటాయి. సో 3D కలర్, మీకు నచ్చిన కలర్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు ఇందులో. ఈ విధంగా డెప్త్. సో ఇలా డెప్త్ అంటే ఇలా వెనకాల 3D అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట, ఇలా. సో ఆ విధంగా డెప్త్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్. సో మీ యొక్క వార్డ్ ఏ డైరెక్షన్లో కావాలి అనేది కూడా టైటిల్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైటింగ్. మీకు వాడికి లైటింగ్ ఇవ్వాలి కదా, సో ఆ లైటింగ్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో లైట్స్ ఎలా మారుతున్నాయి. నెక్స్ట్ సర్ఫేస్ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు. మెటల్, ప్లాస్టిక్ వైర్ ఫ్రేమ్. సో ఇలా మీకు సర్ఫేస్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. సో నాకు 3D ఎఫెక్ట్స్లో
3D ఎఫెక్ట్స్ తెలిసింది కదా. నెక్స్ట్ మీకు వార్డ్ని డైరెక్ట్ రొటేట్ చేయాలనుకుంటే డౌన్ ఏరో క్లిక్ చేస్తే కిందకి ఇలా రొటేట్ అవుతుంది. చూసారు కదా, నేను మొత్తానికి ఇలా పూర్తిగా తిప్పేస్తున్నాను చూడండి, భలే రొటేట్ అయింది చక్కగా. సో మళ్ళీ పైకి రొటేట్ చేయాలని ఇలా పైకి రొటేట్ చేస్తే ఇలా కరెక్ట్గా రొటేట్ అనేది అవుతుంది. తర్వాత మీరు ఒక లెఫ్ట్కి రొటేట్ చేయాలనుకుంటే ఇలా రొటేట్ చేసుకోవచ్చు, లేదా రైట్కి రొటేట్ చేయాలనుకుంటే ఇలా రైట్కి కూడా రొటేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా ఈ విధంగా. నెక్స్ట్ పొజిషన్, మీ యొక్క వార్డ్ అనేది మీ యొక్క పేపర్లో ఏ పొజిషన్కి సెట్ చేయాలనుకుంటున్నారు. మనం ఫస్ట్లో ఫోటో గురించి తెలుసుకున్నాం, ఫోటో ఎడిటింగ్ గురించి. అలా అందులో చూడండి, మన ఫోటోని కూడా మనకి నచ్చిన డైరెక్షన్లో పెట్టుకున్నాం. ఆ విధంగా వాటిని కూడా మనకి నచ్చిన డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెండ్ బ్రింగ్ ఫార్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్ అంటే, సపోజ్ మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో పెట్టారనుకోండి, ఈ పిక్చర్ అనేది బ్యాక్కి వెళ్తుంది, తర్వాత మీ యొక్క ఫోటో అనేది ఫ్రంట్కి వస్తుంది. లేకపోతే మీ ఫోటో బ్యాక్ పంపి మీ పిక్చర్ని ఫ్రంట్ పంపచ్చు. నెక్స్ట్ టెక్స్చర్ ర్యాపింగ్, నెక్స్ట్ అలిగిన్, దీన్ని సెంటర్ చేయాలనుకుంటే అలైన్ నొక్కుతాం. అలైన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్, టాప్ అంటే పైకి, బాటమ్ అంటే కిందకి, అంటే డౌన్, ఇంకా ఇలా డౌన్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ మిడిల్ పెట్టాలనుకుంటే మిడిల్, సో ఈ విధంగా మిడిల్. సెంటర్ కావాలంటే ఇక్కడ పెట్టాలి కదా, అప్పుడు అలైన్లో సెంటర్ పెడితే సెంటర్ వస్తుంది. లేదా అలైన్లో టాప్కి పెట్టుకుంటే సెంటర్నే టాప్ అవుతుంది. లెఫ్ట్ కావాలితే లెఫ్ట్, రైట్ కావాలితే రైట్, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ హారిజెంటల్లీ. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ అనేది పేజ్లో ఎక్కడ సెట్ చేసుకోవాలనుకుంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. రొటేట్, సో దీన్ని డిగ్రీస్ అంటాం. మ్యాథమెటిక్స్లో డిగ్రీస్ ఉంటాయి కదా, అలా రైట్ 90 degrees అంటే రైట్ సైడ్, లేదా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ 90 degrees, లేదా ఫ్లిప్ హారిజెంటల్ అంటే మిర్రర్ టైప్లో ఫ్లిప్ అవుతుంది అనమాట. మోర్ రొటేషనల్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ కలర్స్ ఏమేమి కావాలి, ఇక్కడ ఫిల్ కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ అనేది ఇచ్చేసి ఓకే మీద టైప్ చేసి, తర్వాత సైజులోకి వచ్చి మీకు ఏదైతే హైట్ ఎంత సైజ్ కావాలి అన్నది ఇక్కడ ఇలా సెట్ చేసేసుకోవచ్చు. అబ్సల్యూట్ విత్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ లాక్ కాల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదంతా కూడా వాడి కొలిది మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా రొటేషన్ అనేది కూడా ఆప్షన్లో చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు దీన్ని తగ్గించినప్పుడు ఎలా డ్రాగ్ చేసి తగ్గిస్తాను చూడండి, ఇలా ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి తగ్గిస్తాను. సో అలా కాకుండా మీకు ఇంకొకలా కూడా మనకు ఆప్షన్ ఉంది. ఎలాగంటే ఇక్కడ విత్ అంటే మీ యొక్క షేప్కి హైట్ ఎంత పెంచాలనుకుంటున్నారో అంత ఇలా పెంచుకోవచ్చు. సో తర్వాత మీ యొక్క విత్ అనేది హైట్ పెంచాం కదా, ఇప్పుడు విత్ తగ్గించుకోవాలనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు, లేదా ఇలా పెంచుకోవచ్చు. దీన్ని ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు వర్డ్ ఆర్ట్ అనేది బాగా అర్థమైందని అనుకున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.